మనం భగవద్గీత మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాం. ప్రతి అధ్యాయానికి చివర్లో ఒక మంగళ వాక్యం చెప్పడం అనేది జరుగుతుంది. దీన్నే పుష్పిక అంటారు. అంటే మనం దేవుడికి పూజించేటప్పుడు పూలతో అలంకరిస్తాం కదా, అలాగనే ప్రతి అధ్యాయానికి చివర్లో కూడా ఒక మంగళ వాక్యం అనేది ఆ అధ్యాయానికి పవిత్రతను తీసుకొస్తుంది అనమాట. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఒకటి చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కథ చెప్పామనుకోండి, చివర్లో ఆ కథలో నీతి ఏంటో చెప్తాం కదా, అలాగే ఇది కూడా ఈ అధ్యాయం ఏంటి, ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఏం చెప్పారు అనే విషయాలు స్పష్టంగా గుర్తు చేసుకుని ఒక పవిత్రమైనటువంటి మంగళవాక్యం అన్నమాట. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अर्जुन विषाद योगो नाम प्रथमोऽध्यायः। ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ పుష్పిక అనేది మూల శ్లోకంలో ఉంటుందండి, కాబట్టి మనకి ఎక్కడ పాజ్ ఇవ్వాలనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాము. కానీ జాగ్రత్తగా పాజ్ ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వాలి, కంటిన్యూ చేయాల్సిన దగ్గర కంటిన్యూ చేయాలి. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు, ఇక్కడ భగవద్గీతాసు అని ఆపితే ఉపనిషత్ అని ఎత్తుకోవాలి. లేదు అక్కడ కంటిన్యూషన్గా మనం పాడితే, మూల శ్లోకంలో పాడితే ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్. అర్థమైంది కదండి? భగవద్గీత సూపనిషత్ అని చదువుతున్నాం. లేదా అక్కడ పాజ్ ఇవ్వాలంటే భగవద్గీతాసు అని ఆపండి, ఉపనిషత్ అని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, ఆపండి అక్కడ. యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే, అక్కడే ఆపాలి, ఆ మధ్యలో పాజ్ ఇవ్వకూడదు. అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః, ఇక్కడ కూడా ఎక్కడ పాజ్ రాకూడదు. అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః అనేంత దాకా ఎక్కడ పాజ్ రాకూడదు. కాబట్టి మన బ్రీతింగ్ని సస్టైన్ చేయగలగాలి. కంటిన్యూషన్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాకపోయినా కూడా కొన్ని ఫార్మేషన్స్ మాత్రం ప్రాపర్గా అలానే ఉండాలి. కాబట్టి దాన్ని అలానే పలకడానికి ప్రయత్నించండి. దీని సారాంశం ఏంటంటే, ఉపనిషత్తుల సారమైనటువంటి బ్రహ్మ విద్య, యోగ శాస్త్రాలను భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుల మధ్య దివ్య సంభాషణల రూపంలో మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగం పూర్తవుతుంది అని చెప్పడం అన్నమాట. ఒక యోధుడి కన్నీరు ప్రపంచానికి యోగంగా మారితే, ఒక మనిషి విషాదము కోట్ల మంది జీవితాలకు మార్గదర్శకంగా నిలిస్తే అదే అర్జున విషాద యోగం అయింది. అర్జునుడి విషాదంతో ప్రారంభమైనటువంటి ఈ అధ్యాయము మన జీవితంలో బలహీనతలను మన ముందుంచుతుంది. బంధాలు, భయాలు, మోహాలు ఎలా మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయో తెలియచేస్తుంది ఈ అధ్యాయం. కాబట్టి అర్జున విషాదం కూడా యోగంగా మారింది. అంటే మనిషి పరమాత్మతో కలిసేటువంటి మార్గం అని అర్థం. అందుకనే అర్జున విషాద యోగము మనం జ్ఞానాన్ని పొందడానికి ద్వారంగా భావిస్తారు. ఏదైనా అధ్యాయంలో శ్లోకాలు ఎంత ముఖ్యమో, దాని ఆఖరణ చెప్పేటువంటి పుష్పిక కూడా అంతే పవిత్రమైందన్నమాట. ఎందుకంటే ఇది మనం చదివినటువంటి శ్లోకాల యొక్క దివ్య జ్ఞానాన్ని మళ్ళీ మనకి గుర్తు చేస్తుంది. చాలా మందికి జనరల్గా వచ్చే డౌట్ ఏంటంటే, విషాద యోగాన్ని అంతగా ఎందుకు చదవాలి, మనము జ్ఞానాన్ని కదా చదవాల్సింది, విషాదాన్ని అంతగా మనం ఎందుకు చదవాలి అనే డౌట్ అందరికీ వస్తుంది. దానికి సమాధానంతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతేనండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.